ఒక్కసారి టైం చూడు. రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకి మీరందరూ తల్లకిందులవుతారు, గింగిరాలు తిరుగుతారు, మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. బీ రెడీ. ఏంటత్తయ్య, మీ కూడా మామయ్య గారు విడాకులు ఇస్తున్నట్టు కలొచ్చిందా? అవునే, దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. సేమ్ టు సేమ్. మీ కొడుకు తింగర్దాంతో వేరే ఇంటికి వెళ్తూ నా మొహాన విడాకుల పేపర్లు కొట్టెళ్ళాడు. అదేంటే ఇద్దరికి ఒకే కాలు రావడం ఏంటి? అంటే అది జరగదని అర్థం. అంతేనంటావా? ముమ్మాటికి అంతేనత్తయ్య, మీరేమీ కంగారు పడకండి. ఏమోనే, ఆ కార్తికేయన్ నమ్మడానికి వీల్లేదు. అదేం బాంబు పేలుస్తుందో ఏమో. అత్తయ్య ధైర్యంగా ఉండండి, మనల్ని పంపే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేవు. పైగా ఆ జగదీశ్వరి మేడంకి నువ్వంటే ఇష్టం. ఇంకా ఎందుకు పంపిస్తుంది చెప్పండి? అది నిజమే అనుకో. అదే నిజం. మీరు పడుకోండి, పడుకోండి. రేపేమీ జరగకుండా ఉండేలా చూడు భగవంతుడా. నందిని మేడం, అక్షర ఏదమ్మా? ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేడం. రుక్మిణికి కొంచెం ఫీవర్ వచ్చిందంటేను అటు వెళ్ళింది. ఆయన పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి రావడం ఏంటో. ఏదో సమ్మర్ హాలిడేస్ అంటే అనుకోవచ్చు, సంవత్సరం అంతా అక్కడేనా? ఏదైనా తల్లి ప్రేమ అంటే? ఏ నూరుకోవే, అసలే టెన్షన్ గా ఉంటే నీ సోదేంటి? టెన్షన్ ఏముందత్తయ్యా? ఉన్న టెన్షన్ చాలదన్నట్టు ఇదొకటి. 8 గంటలకు ఏదో అవుతుంది అదిగా. దాని మొహంలే అత్తయ్య, దీనికి టెన్షన్ పడ్డం అంటే అనవసరంగా దీని వాల్యూ మనం పెంచుతున్నట్టే. నువ్వు నా వాల్యూని పెంచను వద్దు, తగ్గించను వద్దు. జస్ట్ ఒక్క 5 నిమిషాలు. ఏమవుద్దో కొంచెం చెప్పచ్చు కదమ్మాయి. 5 నిమిషాలే కదండి, వెయిట్ చేయండి. నాకు కొంచెం బయట పనుందమ్మా, వెళ్ళొస్తాను. నాన్న నువ్వుండు. ఏ నాన్న ఏంటి, నువ్వు ఏంటి? నాన్నగారండి అని అనలేవు, మీరు అని అనలేవు. అమ్మయ్యా, అంటే ఈ అమ్మాయి అన్నయ్య కూతురని ఒప్పేసుకున్నావన్నమాట. ఏంటత్తయ్య అదేమంటే నీకెందుకు? ఇప్పుడు చూడు చెంచు ఎలా ఇరికిస్తుందో. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా తండ్రి కూతుళ్ళని ఎవరు విడదీయలేరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? అక్క, ఇప్పుడే కదా నువ్వు నాన్న ఏంటి నాన్నగారు అనలేవా అన్నావు? మరి నువ్వే ఎక్కువ మాట్లాడుతుందంటావేంటి? ఇందాక నేనన్నమాట ఉపసంహరించుకుంటున్నాను జగదీశ్వరి, అంటే వెనక్కి తీసుకుంటున్నాను. వెనక్కి తీసుకోవడాలు లేవదిరా, ఇదేమి అసెంబ్లీ కాదు. ఇప్పుడంతా ఆ విధంగా ముందుకు పోవడమే. నాకు నిజంగానే బయట పనుందమ్మా, వెళ్ళొచ్చేస్తాను. ఉండమంది కదా, కూర్చో. కార్తికేయ, నువ్వేంట్రా దానికి వత్తాసు పలుకుతున్నా? అవును, నువ్వేంట్రా, మన ముగ్గురం ఒక ఫ్యామిలీరా. నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. ఇదిగో అన్నయ్య, ఇంకెంతసేపు 2 నిమిషాలు ఉండండి, ఏం జరుగుతుందో చూద్దరు గాని. ఇన్ని ఘోరాల కంటే ఇంకేం జరుగుతుందిలే చెంచమ్మా. ఇప్పుడు 8 గంటలకి నీ విరక్తి, నీ నిరాశ, నీ నిస్పృహ, నీ డిప్రెషన్, నీ ఫ్రస్ట్రేషన్ అన్నీ పటా పంచలైపోతాయి నాన్నా.
అంటే ఏం జరుగుతుంది కార్తిక? ఇంకెంతొదనా? ఒక్క నిమిషమే కదా, వెయిట్ చేయి. అయినా ఆయన దిగులు పోతుందంటున్నావు గాని అసలు ఆయనకి దిగులు ఉంటేనేగా. మారే భూమి మీద ఏ దిగులు ఏ చింత చీకు లేని పని పాట లేని వాళ్ళు ఎవరంటే అది మా మామే. అలాంటిది ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండడం ఏంటి? అసలు ఫ్రస్ట్రేషన్ అంటేనే ఆయనకి తెలీదు, స్పెల్లింగ్ కూడా తెలీదని నా డౌట్. నాకు తెలుసు, చెప్పనా? FR. ఇదిగో చెప్తుంది నీకు, ఆపు. చూడ్డానికి ఎంత ఎదిగావు గాని బుర్ర మాత్రం ఎదగలేదు. ఎనిమిదైంది కార్తిక. ఇంకో గంట ఆగితే 9 అవుతుంది. అంతే తప్ప ఏమీ జరగదు. తక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. చక్కనయ్యా చందమామ. అదిగో పాట విన్నారు కదా? విన్నాను. అదేదో అడుక్కునే వాళ్ళు పాడుకుంటుంటే అదేదో పెద్ద పాడుతా తీగ ప్రోగ్రామ్ అన్నట్టు చెప్తావేంటి? అడుక్కునే వాళ్ళు కాదు, నిన్ను అడుక్కి తొక్కేసేవాళ్ళు. పిన్ని ప్లీజ్ మీరు రండి, అందరూ రండి రండి. పదమ్మా. కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. ఏయ్, ఎవడ్రా నువ్వు అలా బెత్తర్ చెప్పులు చూస్తున్నావు? అక్క మన అన్నయ్యనా? కార్తిక ఏంటమ్మా ఇది? నాన్న లోపలికి వెళ్తాం పదండి. పిన్ని ఒక్క నిమిషం ప్లీజ్. అమ్మా అమ్మా, ఏంటి మామా ఈవిడేనా హాసిని? మర్యాదగా వచ్చిందాన్నే వెళ్ళమని చెప్పండి. జగదీశ్వరి వెళ్ళమని చెప్పు.
చెప్పు. కార్తికేయ వెళ్ళమని చెప్పురా. చెంచు వెళ్ళమని చెప్పు. ఇక పేరు పేరున చెప్పే బదులు నువ్వే చెప్పొచ్చు గప్పమ్మనే. నా కంఠంలో ప్రాణం ఉండగా దాంతో మాట్లాడను. ఏంటన్న ఇది? ఈ న్యూసెన్స్ ఏంటి? అన్నయ్య, మా అమ్మ రావడం నీకు న్యూసెన్స్ గా ఉందా? ఇలా ఎడ్ల బండి మీద రావడం న్యూసెన్స్ గా ఉంది. ఆటోలున్నాయి, క్యాబ్స్ ఉన్నాయి, సిటీ బస్సులున్నాయి, అవన్నీ వదిలేసి. నందిని నువ్వు ఊరుకో. సారీ మేడం. ఎందుకు ఊరుకోవాలండి? నేను ఊరుకోమన్నది నిన్ను కాదు, నందినిని. అంటే నేను రెచ్చిపోవచ్చా? అది నీ కర్మ. అంటే ఏయ్ మాట్లాడుకో. ఏంటన్న ఇది? వెళ్ళమని చెప్పు. బాబు, ఒక్క మాట. నువ్వు ఇలాగే ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. నేను మీ ఆనందాన్ని చెడగొట్టడానికి రాలేదు. ఓహో, మా ఆస్తిని కొల్లగొట్టడానికి వచ్చావా? మా అక్కకు ఒకసారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని వెళదామని వచ్చాను. అక్క, అదేదో చేసుకుని పంపించేయచ్చు కదా. నా వల్ల కాదు. అక్క, అలా అనకక్క. ఎవతే నీకు అక్క? బండికి నీ మొగుడు ఫోటో తగిలించుకుని చక్కనయ్యా చందమామ అంటూ పాట పాడుకుంటూ వస్తే మళ్ళీ ఎవతని అడుగుతావేంటదినే? కానీ కానీ కాళ్ళు కడిగించుకోండి పెద్దమ్మా. కాళ్ళు కడగనే వెంటనే వెళ్ళిపోమని చెప్పు. ఏమ్మా, వెళ్తావా? తప్పకుండా వెళ్తానమ్మా. మా అక్క పాదాలను తాకితే చాలు, నా జన్మ ధన్యం. హ? ఓ, ఏంటత్తయ్య ఈ పిచ్చిది బాగుతుంది? 4 తంతే అదే పారిపోతుంది. రేయ్, అవన్నీ తీసుకురారా. అలాగేనమ్మా. ఏమని? చెప్తాను తల్లి. అక్కడ వెయ్యి. కూర్చోండమ్మా. రాక్క. రండక్క, కూర్చోండి. ఆహాహాహాహా. అదృష్టం అంటే నీదే వదినా. ఎక్కడైనా సౌతులు జుట్టు జుట్టు పీక్కుని తన్నుకు చేస్తారు గాని ఇలా నువ్వు కాళ్ళు కడిగించుకుంటున్నావు. ఏమైనా నువ్వు కేక వదినా, కేక. మరి మా అత్తయ్య రేంజ్ అలాంటిది చెంచు. అక్క, మీ పాదాలని ప్లేట్లో పెట్టండి. అదేంటండి క్లాత్ చుట్టేసింది? పన్నీరమ్మా, చల్లదనం తగ్గకూడదని. అమ్మో వదినా, నీ కాళ్ళు కడగడమే గొప్ప అనుకుంటే అది అది పన్నీర్తో. అబ్బా అబ్బాబాబా, సూపర్ వదినా, సూపరు. చిన్ని చిన్ని కెమెరా ఉంటే ఫోటో తీ, ఫోటో ఫోటో. అలాగేనండి. మరి యాసిడ్ తో కడిగితే మంట ఎత్తక చల్లగా ఉంటుందా రాజేశ్వరి? నీ అత్తకి కాళ్ళ మీద పోసా,
నీకు మొహాన పోస్తా. ఈ యాసిడ్ హాసిని అంటే ఏమిటో మీ మామని అడుగు. రే యాపు, అవన్నీ బండిలో పెట్టరా. అమ్మా దిక్కుమాలిందానా. ఏయ్, ఈ డాన్స్ ఏదో లోపల చేద్దాం పదా. అమ్మా క్షమించు, మీ ఇంటి ముందు కొద్దిగా గొడవ చేశాను. పదండి వెళ్దాం. అమ్మో మండిపోతున్నాయి, నా కాళ్ళు మండిపోతున్నాయి. అమ్మో పంట. జగదీశ్వరి, నా కాళ్ళు మండిపోతున్నాయి. అయినా విడ్డూరం కాకపోతే యాసిడ్ తో కాలు కడగడం ఏంటమ్మా? కాళ్ళు శుభ్రం అవుతాయని. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీరు చేసిన దానికి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మరి నీ బాబు చేసిన దానికి నేనెవరికి కంప్లైంట్ ఇవ్వాలి? చెప్పు. చెప్పు బ్రదర్ చెప్పు. వీడు నీ కొడుకేనా? చెప్పు బ్రదర్ చెప్పు. ఏంట్రా నీకు చెప్పేది? కార్తికేయ, అరవకు. ఏంటన్నయ్య అమ్మని పట్టుకుని? ఎవరే అమ్మా? నీకు కావచ్చేమో. కార్తీక నువ్వు ఊరుకోమ్మా. వాడికి కోపం రావడంలో ఏమాత్రం తప్పులేదు, వదిలే. ఏంటమ్మా పెద్ద హీరోలో మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. ఈ చెంచం అంటే మండపేట మొత్తం హడలెత్తిపోద్ది తెలుసా? ఈ హాసిని అంటే మలక్ పెట్టే మడతడిపోద్ది తెలుసా? నేనెక్కడున్నాను? నేనెక్కడున్నాను? ఆ? ఎక్కడున్నావా? ఇక్కడున్నావ్. ఇదిగో పెద్ద మనిషి, మర్యాదగా చెప్తున్నా, ఈ సంతని ఇంటిలోంచి వెళ్ళగొట్టు. చెప్పు. ఇక్కడే ఉంది, ఇంకా వెళ్ళలా. పెద్ద గొడవ జరుగుతుంది. చెంచమ్మ బాగా రెచ్చిపోతుంది. ఏంటి ఫోన్ ఇవ్వాలా? సరే చెంచమ్మ గారు, మీకే ఫోన్. ఎవరమ్మా? అక్షర. ఏంటంట? హలో, ఏంటి? మీ కొత్త అత్తయ్యని ఏమి తిట్టద్దా? నువ్వు వత్తనవా? సరే సరే అలాగే. ఏయ్, ఏంటే ఇదొకటి. ఇది చెప్పే తప్ప మనం చెప్పేది ఒక్కటి వినిపించుకొని చావదు. పర్లేదులే బాబు. చూడు, ఆ అక్షరం వద్దంది కాబట్టి నువ్వు బతికిపోయావు. ఆయన ఈ యాసిడ్ దాడేంటండి? కోపం ఉంటే 4 మాట్లాడాలి కానీ. చూడండి పాపం మేడం ఆర్తనాదాలు మీకు వినిపించడం లేదా? ఎందుకు వినిపిస్తాయి? వినపడవు. మా అమ్మ ఎంత బాధపడిందో మీకేం తెలుసు? బాధపడ్డ వాళ్ళందరూ ఇలా యాసిడ్లు పట్టుకొని తిరుగుతారా? ఇదిగో అమ్మాయి, నేనేం కొత్తగా యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరగడం లేదు. ఇదిగో మూర్తి, మన ఫ్లాష్ బ్యాక్ చెప్పు వాళ్ళకి. చెప్పను. నాన్న, అనవసరంగా నువ్వు కూడా యాసిడ్. అవసరం లేదమ్మా. చెప్పండి మావయ్య. చెప్తానమ్మా, చెప్తాను. 1980లో మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది. మూర్తి, హా? మూర్తి, మిమ్మల్ని మూర్తి.